హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు చేసేది ఏంటిది అంటే టమాటా చారు. అంటే తెలంగాణలో టమాటా చారు అంటారు, వరంగల్ సైడు కొందరు రసం అంటారు, కొందరు ఇంకేమంటారో కామెంట్ చేయండి. టమాటాలు కొయ్యకుండా డైరెక్ట్ ఉడికిచ్చి చేస్తున్నా. టమాటాలు ఫ్రెష్గా కడిగి వాటర్లో వేసా, ఉడుకుతున్నాయి. ఇట్లా ఉడికినాయి. ఉడికినాక వీటిని ఏం చేయాలంటే పైన ఓన్లీ ఇవి స్టవ్ ఆఫ్ చేసేసి చూడు చాకుతో తీస్తేనే వచ్చేస్తుంది పొట్టు. అట్లా పొట్టు తీసేసి కొంచెం నీళ్ళు మనం చల్లారితే చాలు. లేకపోతే ఏం చేయాలంటే గంటతో మన గంట ఉంటుంది కదా, దాంతో గరిటెతో తీసి సైడ్కి వేసుకోవాలి. చాకుతో తీస్తేనే చెక్క వస్తుంది, కానీ తొందరగా చల్లారాలి టైం లేదన్నప్పుడు గరిటెతో తీసి పక్కకి వేసుకొని కొంచెం చల్లారినాక ఆ చెక్కు ఇట్లా తీస్తేనే వచ్చేస్తుంది. మనం ఇది రుబ్బాల్సిన అవసరం లేదు, గట్టిగా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. కట్ చేయాలి అనే టెన్షన్ కూడా ఉండదు. ఎప్పుడన్నా పిల్లలకి బాక్స్కి తొందరగా చేసుకోవాలి అనుకుంటే ఇలా సింపుల్గా అది పెట్టేసుకొని మనం బయట పని చేసుకునేంతలో ఉడికేస్తాయి. తొందరగా ఇట్లా పొట్టు తీసేసుకుంటే అయిపోతుంది. ఇట్లా నలవాలి. నలిపి తొడిమేలు నలపాలి. నలిపినాక తొడిమేలు ఉంటాయి కదా, ఆ తొడిమేలు తీసేయాలి. ఆ తొడిమేలు తీసేసినామంటే ఇక మొత్తం చారుకి రసానికి పని చేసేదే. ఒక తొడిమేలు ఒక్కటి తీసేయాలి. ఇట్లా నలిసినామంటే వెంటనే తొడిమేలు వస్తాయి. ఆ తొడిమేల కాడ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అక్కడ ఇట్లా అన్నాం అనుకో తొడిమేలు వచ్చేస్తాయి, అంతే. ఇక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దానికి జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటే చారులో బాగుంటుంది. మంచిగా కలుపుకొని ఇప్పుడు ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని దంచి పెట్టుకున్న జీలకర్ర, ఎల్లిగడ్డ, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఉల్లి పొరక మా అత్తమ్మ తెచ్చింది ఇంటి దగ్గర నుండి, బాగుంటుందని ఇందులో అది ఉన్నదని చెప్పి ఇప్పుడు ఇది చేసిన. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం మంచిగా స్మాష్ చేసుకున్న అది టమాటా ప్యూరీ ఉంది కదా, అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఉడికించుకున్న టమాటా నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళే మళ్ళీ ఇందులో గిన్నెలో పోసుకొని ఒకసారి ఊపి అందులో పోసుకున్న. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని సరిపడా కొంచెం మసల పెట్టుకోవాలి. 1 స్పూన్ కారం, ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని కలుపుకొని మంచిగా మసల పెట్టుకోవాలి. కొంచెం మసలడానికి వచ్చినాక కొంచెం మెంతి పొడి, కొంచెం 1 స్పూను ధనియా పొడి వేసుకున్నాం. మంచిగా కలుపుకొని కొంచెం మసలడానికి రాగానే కొంచెం నా దగ్గర మెంతి ఆకు ఉండే మెంతి ఆకు వేసి మెంతి పొడి వేసిన, మెంతి ఆకు వేసిన. ఇప్పుడు పిల్లలకి చలికాలం కదా, జలుబులు దగ్గులు ఉన్నాయని చెప్పి కొంచెం మిరియాలు వేసిన, దంచి ఒక 10 మిరియాలు, కొంచెం కొత్తిమీర వేసిన. మంచిగా దగ్గరికి మసల పెట్టుకోవాలి, మంచిగా మసలాలి. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలా చేస్తాను, మా అమ్మ నాకు నేర్పించిన పద్ధతి ఇదే. మిరియాలు మాత్రం నేనే వేసిన, మా అమ్మ చెప్పలేదు. ఇలా దగ్గర పడ్డాక బంద్ చేసుడే, అంతే. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ప్లీజ్ చేసుకోండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. నేను ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేయండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.